సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది మోస్ట్ కామన్గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్లో కానీ, నీడిల్ ప్రిక్ ఇంజురీస్లో కానీ ఇట్లాంటి కండిషన్స్ వాళ్ళకి కామన్గా వస్తుంది. దీన్ని నివారించడం ఎలా అంటే, ఒకటి మనం సెప్టిక్ ఆర్థరైటిస్ కామన్గా టార్గెట్ అవుతున్న పాపులేషన్ని ముందే నోట్ చేసి పెట్టుకోవడం. సికిల్ సెల్ అనీమియా, డయాబెటిక్ అనేది కంట్రోల్ పెట్టుకోవడం. రెండోది వచ్చేసి హెచ్ఐవి పేషెంట్స్. మూడోది వచ్చేసి చిన్నపిల్లల్లో ఏమైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్లో ఫ్రీక్వెంట్ ఫీవర్ వస్తుందా అనేది ఒకసారి చూసుకుంటే, వీళ్ళల్లో ఇమ్యూనిటీ స్టేటస్ని బిల్డ్ చేసుకుంటే సెప్టిక్ ఆర్థరైటిస్ని నివారించవచ్చు. రెండోది వచ్చేసి మోకాల ఆపరేషన్ కానీ ఇట్లాంటివి జరిగిన తర్వాత కూడా సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో బాడీలో ఎక్కడో దగ్గర ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అది జాయింట్ వరకు స్ప్రెడ్ అవుతుంది. వన్స్ జాయింట్లో ఆర్టిఫిషియల్ జాయింట్ వేసినప్పుడు ఫారెన్ మెటీరియల్ లోపల ఉంటుంది కాబట్టి జాయింట్కి బ్యాక్టీరియా అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ, ప్రొపెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో యూటీఐ రాకుండా, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, పళ్ళల్లో పిప్పళ్ళు వస్తే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తే ప్రాపర్గా ట్రీట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సెప్టిక్ ఆర్థరైటిస్ రాకుండా నివారించవచ్చు.